సో ఇక్కడ మా యంగ్ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ రెస్పాన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెనకాల మా లవర్ బాయ్ సంజు, కమాన్. సో నీకెలా అనిపించింది సంజు? కమాన్. అంటే సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్కే నేను ఏడ్చేసాను. కోర్స్ కిరణ్ అన్న క్యారెక్టర్కి చాలా డీప్గా కనెక్ట్ అయ్యాను అనమాట. అండ్ సెకండ్ హాఫ్ అసలు ఎలా తీస్తారా ఏంటి అనుకున్నా కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఒక లవ్ స్టోరీ అంటే ఇంత ప్యూర్గా ఉంటుందా, ఒక లవ్ ఇంత ప్యూర్గా ఉంటుందని అర్థమైంది. సో నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను సినిమా చూసిన తర్వాత. కోర్స్ నేను నా పక్కన ప్రజ్ఞ అని తను కూర్చుంది, తనకి చెప్పి నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. చాలా ఏడుపు వచ్చేసింది, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. చాలా బాగా నచ్చింది నాకు సినిమా. నైస్. నాన్న నీ రెస్పాన్స్ ఏంటి? మళ్ళీ ఏడుస్తున్నావా? నేను ఏడవట్లేదు, మళ్ళీ మొదలేసి వాళ్ళు అట్లానే అంటారు. బట్ సీరియస్లీ చాలా బాగుంది. ధీరజ్ గారు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు. ఆయన చెప్తారు నెక్స్ట్ మూవీలో అసలు నేను ఏడిపించిన అని చెప్పి. లాస్ట్ టైం కూడా చెప్పారు. బట్ మళ్ళీ అదే ఇదే ఆన్సర్ ఎప్పుడు వస్తుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయిపోగానే ఇంకా ఏముంటుందిలే అది సడన్ ట్విస్ట్ అనుకున్నాం. బట్ మామూలుగా కాదు, త్రిగుణ్ ట్విస్ట్ అసలుకి ఒక రేంజ్లో ఉంది. సూపర్, అసలు చాలా బాగుంది. ఏడిపిస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ మీ మాటల్లో? అంటే నేను చిన్నప్పుడు చాలాసార్లు 7G బృందావన్ కాలనీ చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేవాడిని. ఇప్పటికి కూడా ఆ సినిమా మర్చిపోలేను కొన్ని సీక్వెన్స్లో. ద సేమ్ టైం చెన్నై లవ్ స్టోరీ చూసినప్పుడు అదే ఫీల్ కలిగింది నాకు ఎందుకో. సో అలాగే సినిమా చూసి వచ్చిన తర్వాత చాలామంది బాగుందంటారు, బాగాలేదంటారు. నాకైతే చాలామంది బాగుందన్నారు, కానీ ఒక ఇద్దరు బాగాలేదన్నారు. వాళ్ళతో ఫైట్ చేశాను నేను. సినిమా చాలా బాగుంది, ఎందుకు మీరు అలా అంటున్నారని. అంత బాగా ఆకట్టుకోయింది చెన్నై లవ్ స్టోరీ. సో నివిని దగ్గరికి వస్తున్నప్పుడు అజయ్, సో నాకు కోపం వచ్చేది, ఎందుకంటే అంత డీప్గా కిరణ్కి ఫ్యాన్ అయిపోయా, స్టీఫెన్కి సినిమాలో. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఏంటంటే ఒక అమ్మాయి లవ్ చేస్తే ఇంతలా లవ్ చేస్తుందని ఈ సినిమా చూసిన తర్వాత అర్థమైంది. చాలామంది అమ్మాయి ప్రేమ అని ఏమంటారంటే అమ్మాయి మోసం చేసి వెళ్ళిపోద్ది అంటారు. కానీ నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ఒకసారి అమ్మాయి లవ్ చేస్తే ఇంతలా లవ్ చేస్తుందని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరు చెప్పారు అమ్మాయి మోసం చేస్తుందని? అమ్మాయిలే అమర ప్రేమికులు.